స్టాక్ కూడా మంది కూడా ఉండే కలెక్షన్ నెంబర్ 1 కలెక్షన్ ఉంది. డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అసలు మంది ఉండే కలెక్షన్ మీరు ఎట్లుంది దాస్తు కలెక్షన్ మన దగ్గర? మార్కెట్తో మనకు సంబంధం లేదు. మార్కెట్ల గురించి ఏరే షాపుల గురించి మనం తప్పది విమర్శించి, ఎందుకంటే షాపుల వాళ్ళందరూ ఒకటే, ఎవరు బిజినెస్ వాళ్ళది ఎవరు టాలెంట్ వాళ్ళది అంతే. అందరూ షోరూమ్ వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు నేనెంత ఓనర్లో వాళ్ళు అంతే ఓనర్స్, అందరూ ఓనర్స్. ఏంటంటే ఒకరికొకరికి ఒకరి షాపుల గురించి ఒకరు మనం విమర్శించుకోవటం అది తప్ప, అసలు ఆలోచనే రానియకూడదు. ఫస్ట్ మెయిన్ అందరం ఒకటే, అందరం కష్టపడితేనే పైకి వస్తాం. అది డెవలప్మెంట్. మనం ఎలా చేస్తాం వాళ్ళు అలాగే చేసుకుంటారు. మన దగ్గర స్టాక్ ఎలా ఉంది, నాకు కావాల్సింది మన దగ్గర స్టాక్ ఎలా ఉంది, ఎంత బాగుంది, కలెక్షన్ నెంబర్ 1 కలెక్షన్ ప్రతిదీ ఉంది కదా. ఆరని అడిగిన కంచి వాళ్ళు ఏది అడిగితే అది ఉంది మన దగ్గర. వాళ్ళు ఏది అడిగితే అది, ప్రతి చీర ఉంది. సిట్టింగ్లో అయితే మటుకు ఇన్ని ఇప్పుడు 5 నెలలు అయితే 5 నెలల్లో హైయెస్ట్ సేల్ ఇవాళ అయింది మనకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మటుకు రెండోసారి కూడా రిప్లై చేసి చెప్తున్నాను మీకు. నేను కస్టమర్ మొత్తానికి మనకు కావాల్సిన కలెక్షన్ మొత్తం దొరుకుతుంది మేడం. ఒక పిక్ తీసుకొచ్చారంటే అందులో 4-5 వెరైటీస్ చూపిస్తున్నాం. వాళ్ళదే షాక్ అవుతున్నారు. అసలు చాలా బాగుంది కలెక్షన్ అని. ప్రతి ఒక్కరి కలెక్షన్ చాలా బాగుంది. వాళ్ళు రివ్యూ తీసుకున్నా కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి యూట్యూబ్ కస్టమరు ఆమె బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరులో షాపులు లేవా, అభిమానం చూద్దామని వచ్చింది. ఎట్లుంటుందేమో లేని వచ్చింది. బాగుందంట, చాలా బాగుందని అంటుంది. మనకి ఇదే కావాలి. కస్టమర్లే మనకు దేవుళ్ళు అంతే. వాళ్ళు బాగుంటేనే మనము బాగుంటాం. వాళ్ళు ఏదైనా గబక్కన చిన్న మాట ఏదైనా అన్నా కూడా పట్టించుకోవద్దు, పడండి అంతే. మనకు అది ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే కస్టమర్ దేవుళ్ళే మనకు మంచిది ఫస్ట్. వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టు.